ముందుగా కడాయిలో 2 గరిటెలు ఆయిల్ వేసుకుని ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత పొడుగ్గా తరుక్కున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకొని అలాగే రుచికి సరిపడా ఉప్పు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు ఫ్రై అయ్యే లోపల ఒక గిన్నెలో ఉడికించిన బంగాళదుంప ముక్కలు తీసుకోవాలి. అలాగే అందులో రుచికి సరిపడా ఉప్పు, 1 స్పూన్ పసుపు, 2 స్పూన్లు కారం, 1 స్పూన్ ధనియాలు జీలకర్ర పొడి, 1/2 స్పూన్ గరం మసాలా వేసుకొని ఇవన్నీ బాగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. బంగాళదుంప మరీ మెత్తగా మెదుపుకోకూడదండి, కొంచెం అక్కడక్కడ చిన్న ముక్కలు ఉండేలా మెదుపుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలు ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా ఫ్రై అయిన తర్వాత పొడుగ్గా తరుక్కున్న పచ్చిమిర్చి, కొద్దిగా కరివేపాకు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇవన్నీ బాగా ఫ్రై అయిన తర్వాత ముందుగా మెదిపి పెట్టుకున్న బంగాళదుంప మిశ్రమాన్ని వేసుకోవాలి. అలాగే కొద్దిగా నీళ్లు కూడా వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టి మీడియం ఫ్లేమ్ మీద మగ్గించుకోవాలి. బంగాళదుంప పిడుపు బాగా మగ్గిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. మసాలా బంగాళదుంప పిడుపు ఇలా చేసుకుంటే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ట్రై చేయండి.